యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న వర్డ్ ఏమిటంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మోషేకు విరోధముగా మిరియాం, అహరోన్ మాట్లాడుతుంటే దేవుడు ఏం చెప్తాడంటే 5వ వచనంలో యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు కూడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అంటే ఈ వాక్యములు చూడండి, దర్శనం ద్వారా, కల ద్వారా నేను అతనితో మాట్లాడుదును. ఒకవేళ ప్రవక్త మీ మధ్య ఉండే ఆ ప్రవక్తతో కల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుదును. అంటే కొన్ని కూడికలలో పేరు పెట్టి పిలవడము, కొందరు సమస్యలను చెప్పడము, లేకపోతే ఇటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఇటువంటి సమస్యతో, ఇటువంటి పేరుతో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారని కొన్ని సభలలో చెప్పడం జరుగుచున్నది. మొన్న సూర్యాపేటలో జరిగిన సభలలో కూడా 3 రోజులు ప్రవచనముగా దేవుడు మాట్లాడాడు. అంటే ఇది ఎలా జరుగుచున్నది? ఒట్టిగా చెప్పలేం. అస్సలే చెప్పలేం. కల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు దర్శనం అంటే ఏంటిది? విషన్. విషన్ అంటే అది ఇంక వివరించాలంటే కష్టం. విషన్. మంచిగా జ్ఞానముతో, తెలివితో ఉన్నప్పుడే ఇంకొకటి కనబడుతది మనకు విషన్. అంటే అది దేవుడే ఆ కృపను ఇవ్వాలండి. మనకు మనం తెచ్చుకోలేం. అందుకే 9 వరములలో ఒక వరము ప్రవచన వరం. విషన్ ఉన్నవారే ప్రవచనం చెప్పగలరు. అందరూ చెప్పలేరు. కాబట్టి నేను ప్రసంగం సిద్ధపడినప్పుడు నాకు కలిగిన కొన్ని విషన్‌ను నేను చెప్తాను. కరెక్ట్‌గా వస్తారు ప్రజలు. స్వప్నం ద్వారా, కల ద్వారా, తర్వాత దర్శనం ద్వారా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతాడంట. కాబట్టి అటువంటి కృపను పొందాలండి. ఏదో బ్రతుకుచున్నాం, వెలుచున్నామని కాదు. ఈ లోకంలో ఒక స్పెషల్‌గా జీవించాలి. ఒకే జీవితం త్వరగా వెళ్ళిపోవచ్చున్నది. ఏది రాదు, ఏం తెచ్చుకోలేదు. కానీ పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా టాక్స్ కరెక్ట్‌గా కట్టాలి. అంటే చెప్తున్నాను. ప్రతి వస్తువు మీద టాక్స్ ఉంటది. ఇక పుట్టంగానే పాలు పౌడర్ కొనాలకుండా దానికి కూడా టాక్స్ ఉంటది. చెప్తున్నాను. అంటే ఈ లోకంలో మనం జన్మిస్తున్నాం. తర్వాత ఇంక లాస్ట్ వరకు వెళ్ళాలి, ఇంక తప్పదు. కాబట్టి ఇటువంటి గ్రేస్ దేవుని మాటను వినుటకి ఆ కృపను పొందాలి. ఆశ ఉండాలి. ఆశ గల వారికే దేవుడు వారిని తృప్తిపరుస్తాడంట. దప్పిగల వారు రావలెను. హృదయ తలుపులను తట్టుచున్నాను. ఎవరైనా తలుపు తీస్తే వస్తా, లేకపోతే నేను రాను. అంటే దేవుడు ఎక్కడ కూడా ఫోర్స్ చేయలేదు. తప్పకుండా నీవు రావాలి. తప్పకుండా నీ బాప్టిజం తీసుకోవాలి. నీవు మతం మార్చాలి అని ఎప్పుడు కూడా దేవుడు అలా మాట్లాడలేదు. హృదయ తలుపును తడతా. నీవు తెరిస్తే వస్తా, లేకపోతే లేదు. దప్పి ఉన్నదా? రా. జీవ జలమును నీకిస్తాను. అదే దేవుని యొక్క పిలుపు. కాబట్టి
ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫోర్స్ చేయడు. వారి వారి ఇష్టం. కాబట్టి ఇక్కడ కూడా చూడండి. దేవుని మాటను వినుటకు ఆశ ఉన్నదా? స్వప్నం ద్వారా, కల ద్వారా, తర్వాత దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడండి. యేసు ప్రభు యొక్క జన్మం, అక్కడ కూడా పరలోకము అద్భుతముగా క్రీస్తు యొక్క జన్మమును నడిపించినది పరలోకం. కాబట్టి వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా అద్భుతముగా దేవుడు మీ ఫ్యామిలీని, నీ జీవితమును నడిపిస్తాడు. పరలోకానికి అది సాధ్యం. అద్భుతంగా నడిపిస్తాడు. నీవేం బాధపడవలసిన అవసరం లేదు. ఎలా ముందుకు వెళ్ళాలి? ఎవరున్నారు నాకు సహాయం అని జడియవలసిన అవసరం లేదు. ప్రభు ఏమంటున్నాడంటే, తప్పకుండా అద్భుతముగా నేను నిన్ను నడిపిస్తాను. క్రీస్తు జన్మ అద్భుతంగా నడిపించబడింది. ఎలా నడిపించబడింది? స్వప్నం ద్వారానే. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనంలో యోసేపునకు దేవుని దూత స్వప్నమందు కనబడి, నీవు డౌట్ పడకయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా అది కలిగింది. ఎటువంటి డౌట్ పడవద్దు అని దేవుని దూత యోసేపుతో మాట్లాడితే అప్పుడు అక్కడ సమాధానం వచ్చింది. అంతకుముందు సమాధానం లేదు. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉండడం ద్వారా అయ్యో అని యోసేపు కూడా మెల్లిగా వదిలిపెడదాం. ఎందుకు నాకు ఈ తలనొప్పి అని సైలెంట్ అయిపోతాను అని మనసులో అనుకున్నప్పుడు దేవుని దూత స్వప్నమందు మాట్లాడి, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందయ్యా, నీవు ఏం సందేహపడకుము అని చెప్పంగానే యోసేపు సెట్ అయిపోయారు. సమాధానం వచ్చేసింది. అంటే ఎవరి వల్ల కాదు. ఏం పంచాయతీ చేసినా కూడా ఇది సాల్వ్ కాదు. కానీ పరలోకం స్వప్నం ద్వారా యోసేపును నడిపించినది. తరువాత శాస్త్రులు వచ్చారు. కరెక్ట్‌గా వెళ్లి శిశువును దర్శించారు. అప్పుడు హేరోదు చెప్పి పంపిస్తాడు. మీరు వెళ్లి శిశువును చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను కూడా వెళ్లి చూడాలి. కాబట్టి నాకు ఎక్కడ జన్మించాడో కరెక్ట్‌గా నాకు తెలుపండి అని శాస్త్రులతో చెప్పి పంపించాడు. కానీ అక్కడ కూడా మత్తయి సువార్త 2:12లో తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దు అని స్వప్నమందు దేవుని దూత బోధింపబడిన వారై, దేవుని దూత స్వప్నమందు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మళ్ళీ హేరోదు దగ్గర పోకండి. ఆ శిశువు ఎక్కడ జన్మించాడని కరెక్ట్‌గా చెప్పకండి. స్వప్నమందే అన్నీ జరిగింది. అందుకే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే స్వప్నమందు మాట్లాడతాడంట, దర్శనం ద్వారా మాట్లాడతాడంట. అంటే అటువంటి కృపను పొందాలని మనకు ఆశ రావాలి. అడగాలి. ప్రభువా ఇది కావాలని అడగాలి. తరువాత మత్తయి సువార్త 2:13లో మళ్ళీ యోసేపునకు స్వప్నమందు దేవుడు, హేరోదు శిశువును చంపుటకు ఆయన అవకాశం చూస్తున్నాడు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోండి అని స్వప్నమందు. తరువాత మత్తయి సువార్త 2:19లో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ స్వప్నమందు దేవుని దూత మళ్ళీ యోసేపుతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి. అక్కడ హేరోదు చనిపోయాడు. ఇప్పుడు వెళ్ళండి. అంటే స్వప్నమందు మాట్లాడి అద్భుతముగా క్రీస్తు యొక్క జన్మం నడిపించబడినది. క్రీస్తు యొక్క జన్మం. కాబట్టి మనము కూడా దేవుని
స్వరమును ఎప్పుడు వింటున్నామో, దేవుని మాటను ఎప్పుడు మనం వింటున్నామో, తప్పకుండా మన కుటుంబంలో కూడా సమాధానం వస్తది. అపాయం నుండి తప్పించబడతాం. దైవ చిత్తమును నెరవేర్చగలం. కాబట్టి మీ జీవితంలో కూడా, మీ ఫ్యామిలీని కూడా అద్భుతంగా దేవుడు నడిపిస్తాడని పూర్తిగా నమ్మండి. నమ్మి ముందుకు వెళ్ళండి. ప్రభువా! నీ మాటలు నేను కూడా వినాలి. నాకు వినిపించుము. నీ మార్గంలో నడిపించుము అని మీరు కూడా ప్రార్థన చేసి ఆ కృపను పొంది ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా! ఒక్కసారి ఈ దినము వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. బలహీనతను తీసివేయండి. ఇప్పుడే బలపరచండి తండ్రి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే. కృపతో నింపండి తండ్రి. హల్లెలూయా! నీకు స్తోత్రం. బలహీనతను తీసివేయండి. రోగాలను తీసివేయండి. నెమ్మది కలుగజేయండి. పరిశుద్ధాత్మ దేవా! వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా నింపండి తండ్రి. లార్డ్ ఫిల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫిల్ దెమ్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! విజయం దయచేయండి. తోడుగా ఉండండి, నడిపించండి. హల్లెలూయా! కుటుంబమును బాధ్యత తీసుకోండి తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! ప్రభువా! మీ హస్తములు చాపండి తండ్రి. ఘనత, మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత తెలిసిన వారు, బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. జడ్సన్ అబ్రహాం తెలుగు ఈ ఛానల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్